कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। शील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధలోకి మనము నిన్న సుధాముడు ద్వారకాకు వచ్చారు, కృష్ణుడిని కలుసుకున్నారు. ఆయనకి కృష్ణుడి దగ్గరికి వచ్చి ధనాన్ని వేడుకోవడం ఏమీ తనకి ఇష్టం లేదు. ఎందుకంటే తన యొక్క ఉద్దేశం ఏంటి అంటే భగవంతుడికి మనం ఇవ్వాలి, అంటే సాక్షాత్ భగవంతుడి కృష్ణుడు. సో ఆయనకి మనకి తోచినట్టుగా మనకి తెలిసిన సేవ మనం చేసి ఆయనని అర్చించాలి. ఆయన దగ్గర నుంచి మనం ఏమీ ఆశించొద్దు అని తనకి తెలుసు. అందుకే భార్య ఎంతగా చెప్పినా కానీ తను ద్వారకాకి వెళ్ళడానికి తనకి ఇష్టం లేదు. ఇప్పుడు కాదు, తను ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. ఈరోజు కొత్తగా ఏమీ బీదరికం రాలేదు, వాళ్ళు బీదరికంలోనే ఉన్నారు. అయినా కానీ ఎప్పుడు కూడా భార్య చెప్తూనే ఉంటుంది. అసలు తనకి ఇష్టం లేనే లేదు వెళ్ళి ద్వారకాధీశ్ దగ్గరికి వెళ్ళి ఆయనకి కావాలి అని అడుక్కోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే భార్య అంటుంది అనమాట, మీరేమీ అడగొద్దు, ఆయన చాలా గొప్ప కరుణామయుడు, ఆయనకి బ్రాహ్మణులంటే చాలా ఇష్టం, బ్రాహ్మణ పక్షపాతి. తర్వాత ఆయనకి శరణాగతి పొందిన వాళ్ళకి తనని తానే ఇచ్చేసుకుంటాడు. అలాంటి వాడికి మనకేదో కొంచెం జీవిత అవసరాలకి సంబంధించినంత ధనాన్ని ఇవ్వడం పెద్ద కష్టం కాదే. మరి అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు సంకోచిస్తున్నారు, వెళ్ళండి అనేసి చెప్తుందన్నమాట. ఇంకేమంటుందంటే, మీరు ఏమీ అడగొద్దు స్వామి, అక్కడికి వెళ్ళి ఏమి అడగకండి, ఊరికే వెళ్ళి అలా ముందు నించోండి. భగవంతుడికి తెలియదా ఏంటి ఎవరికి ఏం అవసరమా అని చెప్పేసి. అలా అంటే వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా కృష్ణుడికి తెలుసు కదా ఏం అవసరమో ఏం అవసరం లేదో. అలా ఇవ్వకుండా అక్కడికి వెళ్తేనే ఇస్తాడా అంటే అలా కాదు. ఇప్పుడు భార్య చెప్తుందన్నమాట, మీరు ఏమీ అడగకండి, మీరు వెళ్ళి ఓన్లీ అక్కడ నించోండి అనేసి. అంతే, మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏమి అడగకున్నా సరే భగవంతుడు మనకి ఏమి కావాలో అది తను చేస్తూ ఉంటాడనమాట. అందుకే ఓన్లీ భగవంతుడి దగ్గరికి గుడికి వెళ్ళి భగవంతుడి ముందు ప్రణామం చేస్తూ అలా నించోండి. అంతే, ఆయన దర్శనాన్ని చేసుకుంటూ నించోండి, ఆరా తీరా తనని చూస్తూ ఉండండి, అంతే చాలు. భగవంతుడి దగ్గర అలాంటి కరుణామయుడు అనమాట. సో ద్వారకాకి వెళ్ళమని ఎన్ని రకాలుగా చెప్తుంది. లాస్ట్కి కనీసం దర్శనానికైనా వెళ్ళండి అంటే సరే అప్పుడు సుధాముడికి అనిపిస్తుంది అనమాట, ఇది బాగుంది, దర్శనానికి వెళ్తే బాగుంది, కానీ యాచించడం కోసం వెళ్తే బాగాలేదు. ఏదో కోరిక పెట్టుకొని ప్రతిఫలాన్ని ఆశించి భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళడం తనకి నచ్చలేదన్నమాట. అందుకని చెప్పేసి తను ఇప్పటివరకు వెళ్ళదలుచుకోలేదు. ఎప్పుడైతే మీరు కనీసం దర్శనానికన్నా వెళ్ళండి అనేసి అంటుందో అప్పుడు సుధాముడు బయలుదేరుతాడనమాట. అంటాడు, అయ్యో మరి నేను స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నానే, ఖాళీ చేతులతో ఎలా వెళ్తాను, ఏమైనా ఉంటే తీసుకొని రా అనేసి అవి భగవంతుడికి గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పేసి, తన ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పేసి తను అడుగుతాడు. అప్పుడు భార్య ఏం చేస్తుంది, పాపం తన దగ్గర కూడా ఏం లేదు, చుట్టూ ఉన్న బ్రాహ్మణుల ఇళ్ళల్లో అడుక్కొని వస్తుంది. 4 ఇళ్ళల్లో 4 గుప్పెళ్ళ అటుకులు తీసుకొని వస్తుంది. పోనీ అవన్నీ ఏమైనా సమానమైన సైజులో ఉన్నాయంటే అలా కాదు, ఆ అటుకులు కూడా 4 ఇళ్ళల్లో నుంచి వచ్చే వేరువేరుగా ఉన్నాయి. మరి ఆ బ్రాహ్మణులందరూ కూడా, అక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా ఎవరు గొప్పగా సంపాదన వాళ్ళేమీ కారు, వాళ్ళందరూ కూడా వీళ్ళలాగే బీదరికమైన వాళ్ళదంతా బ్రాహ్మణ కాలనీ అనమాట. సో ఆ విధంగా తను తీసుకొని వస్తుంది. చినిగిపోయిన బట్టలో మూట కట్టేసి అంగవస్త్రంలో జోడించేసి ఇచ్చేస్తుంది. ఆడికి వెళ్ళాడు. ఇంకా కృష్ణుడు ఇక్కడి నుంచి ద్వారకాకి పోర్బందర్ నుంచి
ద్వారకాకి వెళ్తున్నారు సుధాముడు. వెళ్ళేటప్పుడు ఆయనకు ఒకటి చింతన ఏంటి, కృష్ణుడి గురించి తలుస్తూ ఉన్నాడు. కృష్ణ 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 కృష్ణ. ఎందుకంటే కృష్ణుడి గురించి ఆయనకు తెలుసు, ఆయన బాల్య స్నేహితుడు, ఆయనతో కలిసి ఉన్నాడు. కృష్ణుడు అంటే ఏంటి తనకు తెలుసు. ఆ తలంపుని తను తలుచుకుంటూ ఆయనను తలుస్తూ స్మరిస్తూ పాడుతూ నృత్యం చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. పోర్బందర్ నుంచి ద్వారకా 100 కిలోమీటర్లు ఉంటుంది, వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ద్వారకాలోకి ప్రవేశించాడు. ద్వారకాలోకి ప్రవేశిస్తే కృష్ణుడు ఎక్కడుంటే అది వైకుంఠం, సో అది వైకుంఠమే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక అనుభూతిని పొందారనమాట. అది అసలు వర్ణనాతీతమైనటువంటి అనుభూతి. ఆ అనుభూతితో పులకించిపోతున్నాడనమాట. తీరా ద్వారకాలోకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే కృష్ణుడు ఒక రూల్ పెట్టుకున్నాడు ఆయన రాజ్యానికి, ఏ బ్రాహ్మణుడు వచ్చినా కానీ ఎవరు కూడా అడ్డగించొద్దు, ఆయనని స్వాగతం పలకాలి అని చెప్పేసి. సో ఆ విధంగా లోపలికి వచ్చేసాడనమాట. వచ్చిన తర్వాత 16,000 భవనాలను చూస్తాడు. ఎలా ఉన్నాయి, ఆకాశాన్ని అంటేటటువంటి దేదీప్యమానమైనటువంటి దగదగా మెరిసేటటువంటి ఆ భవనాలు, అందమైనటువంటి అంతా పరిసరాలు కూడా దివ్యంగా ఉన్నాయి. సో ఏ భవనంలోకి వెళ్ళాలో కూడా తెలియదు. అక్కడ ఉన్న ఎవరినో అడుగుతాడంటే, ఎక్కడున్నాడు కృష్ణుడు అంటే, వెళ్ళండి మీరు ఎందుకో ఒక దాంట్లోకి వెళ్ళిపోండి, మీకు కలుస్తాడు కృష్ణుడు అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు ఉంటాడు ప్రతి భవనంలో కదా. కానీ పాపం సుధాముడికి తెలుసా ఆ విషయం, సుధాముడికి తెలియదు. సర్లే పాపం ఎవరైనా దారి చూయిస్తారేమో ఎవరైనా అనేసి ఆలోచిస్తున్నాడు. కానీ ఎవరు వెళ్ళండి వెళ్ళండి అనే చెప్తున్నారంట, కానీ ఎవరు ఇక్కడికి వెళ్ళండి ఇందులోకి వెళ్ళండి అని ఎవరు చెప్పలేరు. అలా ముందు కనిపించిన ఆ మొదటి భవనంలోకి వెళ్తారనమాట. వెళ్ళగానే ఎప్పుడైతే భవనంలో అడుగు పెట్టాడో కృష్ణుడు దూరం నుంచే తన ఫ్రెండ్ వస్తున్నాడని తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకుని తను మంచం మీద కూర్చొని ఉన్నాడు రుక్మిణీదేవితో. సో దిగిపోయాడనమాట. దిగిపోయి తన ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడం కోసం గాను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి తన 2 చేతులతో సుధాముడిని ఆలింగనం చేసుకుంటాడనమాట. ఆలింగనం చేసుకొని తనని ఆ మంచం మీద కూర్చోబెట్టాడు. ఇతనేమో పాదాల దగ్గర కూర్చున్నాడు కృష్ణుడు. ఆయన ఎంత కరుణామయుడు చూడండి. బ్రాహ్మణులంటే అంత గౌరవం కలిగినటువంటి వాడు. తర్వాత నా ఫ్రెండ్, ఇంకా నా స్నేహితుడు, ఆ భావం కూడా అలా. సో అతన్ని ఆయన మంచం మీద కూర్చోబెట్టి సుధాముడి యొక్క పాదాల దగ్గర తిని కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు కూడా, లక్ష్మి ఇంకా లక్ష్మీపతి ఇద్దరు కూడా కలిసి సుధాముడికి పాదసేవ చేస్తున్నారు. ఆయన పాద ప్రక్షాళన చేసి ఆ నీళ్ళని వాళ్ళు స్వీకరించారు. అందరి తలల మీద చల్లారు. పుండరీకాక్షుడు, ఆయన నామంతోనే సర్వము శుభమైపోతాయి, అన్నీ పవిత్రమైపోతాయి. మరి అలాంటి ఆయనకి ఇవన్నీ పనులు అవసరమా అంటే, ఆయన మానవ రూపంలో వచ్చి లీలలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకు నేర్పించడానికి తను చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా సాక్షాత్ లక్ష్మీదేవి అగరు, తర్వాత చందనము, ధూపదీపాలు, కుంకుమ, తాంబూలము ఇవన్నీ కూడా అందిస్తోంది, తను చామర చేస్తుంది. అక్కడ ఎంతోమంది సేవకులు ఉన్నారు. అయినా కానీ కృష్ణుడు ఆయన స్నేహితుడికి స్వయంగా పాద ప్రక్షాళన చేస్తూ చేస్తున్నాడు, పాద సంలాలితం చేస్తున్నాడైతే స్వామికి తగ్గట్టుగా రుక్మిణీదేవి కూడా చామర చేస్తూ ఉందన్నమాట. సో పాపం తను 100 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. తను ఎంత అలసిపోయి ఉన్నాడు. ఆయన పాదాలు వస్తారు, ఆయనను కూర్చోపెట్టారు. ఆయనకు రాగానే ఫ్రెష్ డ్రింక్స్ ఇచ్చారు, తర్వాత డిన్నర్ ఇచ్చారు. ఆయన మంచిగా తిని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత కృష్ణుడు ఇంకా సుధాముడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడంటే, మిత్రమా గుర్తుందా గురుకులంలో ఉన్నటువంటి రోజులు అని చెప్పేసి తను మొదలు పెడుతున్నాడు అనమాట. నీ గురించి నాకు తెలుసు, నీకేమి సంపదల పట్ల ఏమి అంతగా మక్కువ లేదు, నీకు వైరాగ్యం కలిగినటువంటి వాడివి, నువ్వు శాస్త్రం తెలిసినటువంటి వాడి, ఇంద్రియాల పట్ల మక్కువ లేనటువంటి వాడివి నువ్వు అని ఆయన గురించి మంచిగా సుధాముడి గురించి బాగా చెప్పిన తర్వాత చెప్తున్నాడు అనమాట. అలానే నువ్వు కూడా నీకు తగ్గ సాధ్వి ఎవరినో చూసి నువ్వు పెళ్లి చేసుకుని ఉంటావు, నువ్వు సుఖంగానే ఉన్నావా, సరే ఏంటి సంగతులు అని చెప్పేసి మొదలు పెడుతూ ఉన్నాడు అనమాట. ఆ భార్య కూడా ఈయన కంటే గొప్ప సాధ్వియే. ఆమె కూడా పాపం ఏం చేస్తుంది, ఏమీ చెయ్యదు. భర్త ఏది అంటే అదే.
భర్త ఎప్పుడూ కూర్చొని కృష్ణుడి గురించి చెప్తూ ఉంటే విని 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 తను ఈ కనీసం ఇప్పుడన్నా నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళని పంపించినటువంటి భార్య అనమాట. సో తర్వాత ఇంటి విషయాలు అవన్నీ మాట్లాడిన తర్వాత గురుకుల విషయాలని గుర్తుకు చేస్తున్నాడు కృష్ణుడు అనమాట. ఏమంటున్నాడంటే, నీకు గుర్తుందా మనం గురుకులంలో ఉండగా గురుమాత మనకి కట్టెలు తెమ్మని చెప్పింది. కట్టెలు తెమ్మని చెప్తే వీళ్ళు ఏం చేశారు, సుధాముడు ఇంకా కృష్ణుడు ఇద్దరు కలిసి కట్టెలు తేవడానికి వెళ్తారనమాట. ఆచార్యులు ఏమంటున్నారంటే, సాక్షాత్ దేవదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడంతా సస్యశ్యామలంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఇంక ఎండిపోయిన కట్టెలు ఎక్కడ దొరుకుతాయి. అందుకని చెప్పేసి సుధామ ఇంకా కృష్ణ కట్టెలు వెతకడం కోసం కానీ ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతారంట. ఎందుకంటే వాళ్ళకి ఎండిన కట్టెలు దొరకట్లేదు. ఆమె వంట చేయాలి, గురుమాత వంట చేయాలి అంటే ఎండిన కట్టెలు కావాలి, పచ్చి కట్టెలతో పని లేదు కదా. ఆ విధంగా వాళ్ళు వెతుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత పెద్ద భీకరమైన వర్షం పడిందంట. ఆ వర్షము, గాలులు, తర్వాత అక్కడున్న ఏరు ఉప్పొంగడము ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. మరి వీళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు కట్టెల కోసం వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఏమైనా టార్చ్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఏముంది, ఏమీ లేదే. వాళ్ళ దగ్గర కనీసం గొడుగు కూడా లేదు, రెయిన్ కోట్ కూడా లేదు. వాళ్ళు ఆ విధంగా ఇద్దరు ఒక చెట్టు కింద ఆశ్రయాన్ని తీసుకొని ఉన్నారనమాట. వాళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారు అంటే ఒకరికొకరు తోడుగా ఉన్నారనమాట. అదేంటండి, కృష్ణుడు ఇంద్రుడు వర్షం కురిపిస్తే 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు గోకులంలో ఉన్న వాళ్ళందరి కోసం. ఇప్పుడు ఊరికే ఏంటి వర్షం పడుతుంది దానికోసం, కానీ ఇప్పుడు ఆ రాత్రంతా అక్కడ అడవిలో ఉండాల్సిన అవసరం ఏముంది అంటే ఉంది. ఆయన ఏ చేసినా కానీ లీల, తర్వాత దాని ద్వారా అందరికీ నేర్పిస్తూ ఉంటాడనమాట. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిజమైన స్నేహితుడిని వదిలిపెట్టకుండా ఉంటాడు అని చెప్పి నేర్పించడం కోసం గాను. తర్వాత ఆయన యొక్క సుధాముడు పూర్వజన్మలో చాలా సుకృతం చేసుకున్నవాడు. లేకపోతే సాక్షాత్ దేవదేవుడితో సాంగత్యం, దేవదేవుడితో కలిసి తిరగడము, ఆడడము ఇవన్నీ ఎలా లభిస్తాయి, అవునా కాదా? సో ఆ సుధాముడికి తెల్లవార్లు ఈయన యొక్క తరస్పరస్ అంటే ఎలా అంటే ఇద్దరు ఒక్కొక్కరినొకరు కౌగలించుకొని అలానే గట్టిగా పట్టుకొని వాళ్ళు అక్కడే ఉంటారంట. అసలు ఇంకా సుధాముడి యొక్క జీవితం తరించిపోయింది. భగవంతుడి యొక్క స్పర్శలో, ఆలింగనంలో తెల్లవార్లు అక్కడే ఆ అడవిలో ఉన్నారు. ఎందుకంటే పాపం వద్దామని చూస్తే దారి కూడా పోల్చుకునేటట్టు లేదు. వరదలతో నీళ్లు దారి నిండిపోయింది. ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. ఎక్కడ గుంటుందో తెలియదు, ఎక్కడ ఎత్తుందో తెలియదు. ఆ చీకట్లో ఎక్కడికి వెళ్తారు పాపం ఇద్దరు పిల్లలు. సో ఆ విధంగా అక్కడే ఉండిపోతారనమాట. పాపం గురుమాత ఏమో ఇక్కడ గురుకులంలో భయపడుతూ ఉందన్నమాట. అయ్యో, నేను పిల్లలు ఇద్దరిని కట్టెల కోసం పంపించాను, వాళ్ళు ఇంకా తిరిగి రాలేదే అయ్యో అని చెప్పేసి తనే స్వయంగా వెళ్ళి పిల్లల్ని వెతకాలి అనేసి అనుకుందనమాట. ఆ విషయం వెళ్ళి గురువుకి చెప్తుంది, సాందీప్ని మునికి చెప్తే సాందీప్ని ముని అంటారు అయ్యో అవునా అని చెప్పేసి తను బాధపడతారనమాట. గురుమాత అయ్యో నేను ఇద్దరు పిల్లలకి పసికందుల్ని నేను పంపించానే అయ్యో అని చెప్పేసి నేనే వెళ్ళి తీసుకొని వస్తాను అని బయలుదేరబోతూ ఉంటుందంట. ఇంక మిగిలిన పిల్లలు ఇంకా గురువు అందరూ కలిసి లేదు ఈ రాత్రి నువ్వు మాత్రం ఏం చేస్తావు, కొంచెం ఆగు, వర్షం తగ్గని, కొంచెం సూర్యుడు ఉదయించేలా ఉండని, కొంచెం తేరుకొని వెళ్దాము, అందరం కలిసి వెతుకుదాము అనేసి చెప్పి ఆమెకు ఊరట చెప్పి పెడతారంట. ఆ నైట్ అంతా పాపం గురుకులంలో ఎవరు పడుకోలేదు. అందరూ కూడా అయ్యో కృష్ణ కృష్ణ కృష్ణ, అయ్యో సుధామ కృష్ణ సుధామ అని చెప్పేసి అందరూ అనుకుంటూ అలానే ఉండిపోయారనమాట. పొద్దునే 4 అవుతుంది, వర్షం తేరుకుంది, ఇంకా చీకటిగానే ఉంది, ఇంకా మొత్తం తెల్లారలేదు. సో అప్పుడు గురువు వెళ్తున్నారనమాట. సాందీప్ని ముని ఇంకా తర్వాత కొంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి, గట్టిగా పిలవండి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ పంపిస్తారు. ఇంకా గురువు కూడా వెళ్తారనమాట. కృష్ణ కృష్ణ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడనమాట. కృష్ణ కృష్ణ అనేసి పిలుస్తూ ఉంటే దూరం నుంచి కృష్ణుడు గురువుగారి యొక్క మాటను వింటాడనమాట. విని తనకి తిరిగి సమాధానం చెప్తారనమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ పాపం తెల్లవార్లు తడిచిపోయి
అలానే తడి బట్టలతో వణుకుతూ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. ఆ దీన స్థితిలో ఉన్నటువంటి ఆ ఇద్దరు శిష్యులను చూసి ఆ సాందీపని ముని యొక్క హృదయం కరిగిపోయిందంట. అంటున్నాడు అనమాట సాందీపని ముని, అయ్యో నేనెంత కఠిన గురువుని, ఇద్దరు పిల్లల్ని ఇలా తెల్లవార్లు ఈ వర్షంలో ఈ అడవిలో చిక్కిపోయారే నా వల్ల అని చెప్పేసి తను బాధపడతాడంట. బాధపడి తన హృదయంలో కరుణ ఉప్పొంగి వాళ్ళిద్దరికీ ఆశీర్వాదం ఇస్తాడనమాట. మీరు నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని మీరిద్దరు ఎప్పుడు కూడా మరిచిపోరు, మీరు ఏదైతే ఈ శాస్త్రసారం ఉందో అది ఎప్పుడు మీరు మర్చిపోకుండా ఉంటారు అని చెప్పేసి తన ఆశీర్వాదం ఇస్తాడనమాట. మనం చదువుకున్న చదువు ఉంటుంది, అది మనం మర్చిపోతాం. అది మామూలుగా భగవద్గీత భాగవతమే కావచ్చు, లేకపోతే మనం స్కూల్లో ఏమైనా చదువుకున్న టీచర్ చెప్పిందైనా కావచ్చు, మనం జనరల్గా మర్చిపోతాం, అన్నీ ఏమి గుర్తుపెట్టుకోము. కాకపోతే ఇప్పుడు సాందీపని ముని వీళ్ళిద్దరికీ ఆ వరాన్ని ఇచ్చాడనమాట. మీరిద్దరూ నేను చెప్పిన ఏదైతే ఉందో అది ఎప్పటికీ మర్చిపోరు అని చెప్పేసి. సాక్షాత్ కృష్ణుడు, ఆయనకేమీ మతిమరుపు లేదు, కాకపోతే సుధాముడికి వరం వచ్చిందనమాట. సో ఆయన ఈ శాస్త్రాన్ని ఏది కూడా మర్చిపోకుండా ఉండే విధంగా. ఆ విధంగా ఇలాంటి సంఘటనలు మనం గురుకులంలో ఉన్నప్పుడు ఎన్నో జరిగాయి కదా మిత్రమా, నీకు గుర్తుందా అని చెప్పేసి కృష్ణుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చెప్తాడనమాట, నేను పెళ్లి చేసుకున్నాను, భార్య ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత ఇంకేమంటాడంటే, మరి సరే అప్పుడు నాకు ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఉంటావు నువ్వు, నాకేమీ ఖాళీ చేతులతో నా దగ్గరికి నువ్వు రాకుండా ఉండవు, సో ఏదో ఒకటి తెచ్చే ఉంటావు అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే పాపము సుధాముడు తను సందేహపడుతున్నాడనమాట. సాక్షాత్ వైకుంఠనాథుడు లక్ష్మీపతి, ఆయన ఐశ్వర్యం చూడు ఎలా ఉంది, ఈ ఐశ్వర్యవంతుడు నాకు ఇలా సేవ చేస్తున్నాడు, దానికి సిగ్గుపడుతున్నాడు. కృష్ణుడి దగ్గర నుంచి సేవ తీసుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. ఆమెమో చామట చేస్తుంది, ఆయన కూర్చోబెట్టారు. ఇంకా అసలు తర్వాత పాపం చినిగిపోయిన బట్టలు ఉన్నాయని చెప్పేసి కృష్ణుడు బట్టలు తీసుకొచ్చి ఇస్తారు వేసుకోమని చెప్పి, ఆ నైట్ ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్తారు, అక్కడే ఉంటాడు కదా. అప్పుడు మరి నా కోసం ఏం తెచ్చావు అని చెప్పేసి అడుగుతాడనమాట. పాపం దాచిపెడతాడు, అతనికి ఇవ్వడం ఇష్టం లేదు. ఆ అటుకులు ఇవ్వడానికి తను జంకుతున్నాడనమాట, సంకోచిస్తున్నాడనమాట స్వామికి ఇవ్వడం కోసం గాను. తను ఇవ్వడానికి సంకోచిస్తూ ఉంటే, నువ్వేదో తెచ్చావు, అది నాకు చాలా నచ్చింది, నాకు నచ్చిందే నువ్వు తెచ్చుంటావు అని చెప్పేసి, నా ఫేవరెట్, నువ్వు అలా దాపెట్టేస్తావా అని చెప్పేసి లాగేసుకుంటాడనమాట కృష్ణుడు ఆయన చేతిలో నుంచి అటుకుల మూటని లాక్కొని ఆ ముడిని విప్పి తను ఏం చేస్తాడు అంటే ఒక బుక్కడు అటుకులని తినేస్తాడనమాట. తినేసి చాలా చాలా పరమ అద్భుతమైన రుచి కలిగినవి, ఇవి నాకు చాలా నచ్చినాయి, నాకు చాలా ఇష్టము అని చెప్పేసి తను ఇంకొక బుక్కను పోసుకోవడానికి వెళ్తూ ఉంటే రుక్మిణీదేవి ఆపేస్తుందనమాట. స్వామి ఏంటి అన్నీ మీరే తినేస్తారా, నేనున్నాను, దాసీగణం ఉంది, సవతులు ఉన్నారు, ఇంతమంది పుత్రులు తర్వాత పౌత్రులు వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరికైనా కూడా ఒక్కొక్క గింజన్న రావాలి కదా, మీరే తినేస్తే ఎలా స్వామి అనేసి అనుకుంటూ తను ఆ అటుకుల మూటని స్వామి చేతిలో నుంచి తీసేసుకుంటూ ఉందన్నమాట. అయితే ఆచార్యులు చెప్తున్నారనమాట, భగవంతుడు ఆయన సంతృప్తి చెందాడు. భక్తుడంట పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. ఏంటి, ఎవరైతే భక్తుడున్నాడో తను పత్రం ఫలం పుష్పం ఏదైనా సరే జలం ప్రేమతో భక్తితో నాకు అర్పిస్తే నేను స్వీకరిస్తాను అనేసి చెప్తున్నాడు. మరి సుధాముడు ఆయనేమీ ఆశించలేదు, భార్య చెప్పినందుకు వచ్చాడు కానీ పాపం తనేమీ అడగాలనుకోలేదు. నిస్వార్థమైనటువంటి భక్తి, ఎప్పుడూ కృష్ణుడి యొక్క చింతనలోనే ఉంటాడు, కృష్ణుడినే స్మరిస్తున్నాడు, కృష్ణుడి గురించే తలుస్తూ ఉన్నాడు. అలాంటి భక్తుడు తెచ్చినటువంటి ఆ అటుకులతో తను సంతృప్తి చెందాడనమాట. సో సంతృప్తి చెందితే, భగవంతుడు సంతృప్తి చెందితే ఏంటి, సకలము సంతృప్తి చెందినట్టే. సో భగవంతుడు సంతృప్తి చెందాడు అంటే తనని తానే ఇచ్చేస్తాడు. అలాంటి
స్వభావం కలిగినటువంటి వాడు కృష్ణుడు. అందుకే ఆ ఒక్క బుక్కతోనే మొత్తం సకల ఐశ్వర్యము అంతా కూడా ఇచ్చేశాడంట. ఇంకో బుక్క తింటే ఇంకా ఆ మిగిలింది ఇంకేముంటుంది, ఇంకేం లేదు. మొత్తం సకుటుంబ సపరివారంగా అందరు వెళ్ళి ఆయన దగ్గర సేవ చేయడమే. అందుకని చెప్పేసి లక్ష్మి సాక్షాత్ రుక్మిణీదేవి అలా ఆపేసింది అనేసి చెప్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఎందుకంటే భగవంతుడు ఆదిపోక్త. ఆయన ఏం చేస్తూ ఉంటాడు, భక్తులు ఇచ్చేటటువంటి పదార్థాలకు ఆకలితో లేడు తను. భక్తుడు ప్రేమించేటటువంటి ప్రేమ, ఆ ప్రేమని స్వీకరించడం కోను తను సిద్ధంగా ఉంటాడనమాట. యశోదమ్మేమి కమ్మగా వండి పెట్టదా, రుక్మిణీదేవి వండి పెట్టదా, లక్ష్మీదేవి వండదా, రాధమ్మ చేయదా? మనం చేసిన వంటే తింటే కృష్ణుడికి కడుపు నిండుతుందా? అది కాదు. అక్కడ భగవంతుడు స్వీకరించేది మనలో ఉన్నటువంటి ప్రేమని, మనం చేసేటటువంటి పదార్థం కాదు, ఆ ప్రేమ. అందుకే ఏం చెప్తున్నాడు, ఎవరైతే ప్రేమతో భక్తితో నాకు అర్పిస్తారో దానిని నేను స్వీకరిస్తాను అని చెప్తున్నాడు. అంతేకాని అక్కడ నేను మాల్పోవానే తింటాను, లేకపోతే ఖీర్ తింటాను, లేకపోతే బిర్యానీ తింటాను, లేకపోతే రబడీ తింటాను అని ఏమి కృష్ణుడు చెప్పట్లేదు. అక్కడ తను ఏమంటున్నాడు, ప్రేమ భక్తితో అర్పించేటటువంటిది. అది పత్రమైనా సరే, ఫలమైనా సరే, పుష్పమైనా సరే, జలమైనా సరే, అలాంటిది నేను స్వీకరిస్తాను అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఈ విషయము భగవద్గీతలో అర్జునుడికి కూడా చెప్తాడు, ఇక్కడ భాగవతంలో కూడా చెప్తున్నాడు అనమాట. ఏమవుతుందంట, అది నాకు పరమ ఆనందాన్ని కలిగిస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా ఈ లక్ష్మీపతి తీసుకున్నటువంటి ఆ మూటను తీసుకొని తినేస్తాడు. రుక్మిణీదేవి వచ్చి ఆపేస్తుంది అనమాట. అందరికీ కూడా ఇది నేను పంచాలి అనేసి చెప్తుంది అనమాట. తర్వాత అంటే నా స్నేహితుడు ఇతను, తనకి ఎప్పుడు కూడా ధనం పట్ల ఆకర్షణ అనేది లేదు. తన పత్ని యొక్క మాట మేరకే తను ఇక్కడికి వచ్చాడు. మరి ఇప్పుడు కృష్ణుడు అంట తనకి ఏమి ఇవ్వబోతున్నాడు అంటే దేవతలకు కూడా దుర్లభమైన దానిని తను ఇస్తాడనమాట. ఇప్పుడు అయిందా, అయితే నైట్ అయిపోయింది. సో కృష్ణుడి యొక్క డ్రెస్ తీసుకొని వస్తుందన్నమాట రుక్మిణీదేవి. కృష్ణుడు చెప్తాడనమాట, ఈ బట్టలను తీసుకొని వెళ్ళి మంచిగా క్లీన్ చేసి మళ్ళీ రెడీ చేసి పెట్టమనేసి చెప్తాడనమాట. ఆ నైట్ అక్కడే రెస్ట్ తీసుకుంటాడనమాట. సో అప్పుడు ఆ సమయంలోనే సత్యభామాదేవి కూడా వస్తుందంట. సత్యభామాదేవి కూడా వచ్చి ప్రణామాలు చేస్తుంది. తర్వాత చెప్తుందనమాట, తీరు చూస్తూ ఉంటే అదేంటి ఆల్రెడీ ఒక భార్య కనిపిస్తుంది, రుక్మిణీదేవిని చూస్తే భార్య అని అర్థమైంది. సత్యభామాదేవి కూడా అలా వచ్చి అలానే తిరుగుతూ ఉంటే సుధాముడు అడుగుతాడంట, ఎవరు తిను అనేసి అడుగుతాడంట. అడిగితే తను నా భార్య అనేసి చెప్తాడనమాట. అప్పుడు సుధాముడు పాపం ఆయనకేం తెలిసి, సుధాముడు నేను ఒకటే పెళ్లి చేసుకున్నాను, కృష్ణుడు కూడా ఒకటే పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటుంటాడు బహుశా. అప్పుడు సత్యభామాదేవి ఏమంటుంది అంటే, మీరు కూడా మా ఇంటికి రండి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి, సో మీరు రేపు లంచ్కి రండి అనేసి చెప్తుందంట. అవునా అనేసి అనుకుంటాడు. పాపం సరేలే పోదాంలే, ఆవిడ మనసు ఎందుకు కష్టపెట్టడము అనేసి అనుకుంటాడంట. అప్పుడు కృష్ణుడిని దగ్గరికి పిలిచి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు అనేసి అడుగుతాడంట. అడిగితే 16,000 అని చెప్పగానే ఒకటేసారి షాక్ తింటాడు. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఈ 16,000 మంది వచ్చి నన్ను రోజుకొకరు భోజనానికి పిలిస్తే అక్కడ నా భార్య చచ్చిపోతుందిరా బాబోయ్ అని చెప్పేసి, అమ్మ లేదు నేను వెళ్తాను, ఇంకా రేపు తిరుగు ప్రయాణం అనేసి చెప్తాడనమాట. సో ఆ విధంగా ఆ నైట్ అక్కడే పడుకుంటాడనమాట. మరి ఆ నైట్ పడుకున్న తర్వాత సాక్షాత్ కృష్ణుడి దగ్గర ఉన్నాడు, ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉన్నాడు. తను సాక్షాత్ ఈ విశ్వ పోషకుడైనటువంటి కృష్ణుడి దగ్గర ఉన్నాడైతే ఆయన యొక్క తృప్తి కానీ ఆయన యొక్క అనుభూతి కానీ ఎవరు ఏమీ చెప్పలేరు. ఆయన కూడా ఎవరికి చెప్పలేడు అనమాట. ఆ విధంగా వైకుంఠంలో ఉన్నట్టుంది. సో పొద్దున్నే లేచిన తర్వాత పాపం సుధాముడు ఏమన్నా అడుగుదాము అంటే ఏమి అడగడానికి కూడా తను సంకోచిస్తున్నాడు. ఫస్ట్ నుంచే తనకు అడగడం ఇష్టం లేదు కదా. సో అడగడానికి కూడా సంకోచిస్తున్నాడు. ఆయన కానీ ఇప్పుడు ఏం అడగలేదు.
జనరల్గా బ్రాహ్మణుడు ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెట్టి ఎంతో కొంత దక్షిణ ఇస్తారో అందరికీ అది అలవాటు. సో అలానే కృష్ణుడు కూడా ఎంతో కొంత ఇవ్వకపోతాడా అనేసి అనుకుంటుంటాడు. పోనీ ఇప్పుడు కృష్ణుడు బట్టలు ఇచ్చాడు కదా, ఆ బట్టలు ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క పోగులో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు పొదుగబడి ఉన్నాయంట. అంత గొప్ప విలువైనటువంటి ఆ వస్త్రాలు ఇప్పుడు తను వేసుకొని ఉన్నాడు అనమాట సుధాముడు. పోనీలే ఇంకే దక్షిణ పెట్టకపోయినా కానీ ఆ వస్త్రాన్ని అమ్ముకొని తిన్నా కూడా వాళ్ళ జీవితాలు గడిచిపోతాయంట. అంత గొప్ప వస్త్రం అన్నమాట ఆయన వేసుకున్నటువంటి వస్త్రం. అలా అనుకుందామంటే అలా కూడా లేదు. పాపం రుక్మిణీదేవి ఆయన చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి, ఆ బట్టల్ని పిండి మంచిగా వాటిని కుట్టి ఐరన్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చి సుధాముడికి ఇస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యే టైంకి మళ్ళీ ఆయన ఓల్డ్ క్లాత్స్ తీసుకొచ్చి సుధాముడికి ఇస్తుంది అనమాట. సో ఇంకప్పుడు ఏం చేస్తాడు, ఈ బట్టలు అక్కడే వదిలేయాల్సింది, మళ్ళీ ఆయన బట్టలు ఆయన వేసుకోవాలి. సో అలా పాపం అడగలేడు. కనీసం ఏమైనా కృష్ణుడు ఇస్తాడా అంటే అలా కృష్ణుడు కూడా ఏమీ ఇవ్వలేదన్నమాట. కానీ సుధాముడి మనసులో అలాంటి భేదభావం ఏమీ లేదు. పూర్తి సంతృప్తితో, ఎంత సంతృప్తి ఉంది అంటే సాక్షాత్ కృష్ణుడి యొక్క ఆలింగనము, ఆయన యొక్క సేవ అవన్నీ తను స్వీకరించి వైకుంఠం లాంటి ఆ ద్వారకాలోకి వచ్చి ఉన్నాడు కదా, ఆ సంతృప్తితో తను మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడనమాట. ఇంకా కృష్ణుడు వెళ్ళేటప్పుడు సుధాముడు వెళ్ళేటప్పుడు కృష్ణుడంట పొలిమేర వరకు వస్తాడంట సుధాముడితోని, ఆయనకి సెండ్ ఆఫ్ చెప్పడం కోసం అనేసి. ఇంకా తనకి సంతృప్తి చాలా ఉంది, ఎందుకంటే ఆ లక్ష్మీపతి నన్ను ఆలింగనం చేసుకున్నాడు అని చెప్పి ఆ సంతృప్తితో తను బయలుదేరుతున్నాడు అనమాట. ఆ మూలమడత వరకు వచ్చి సెండ్ ఆఫ్ చెప్పిన తర్వాత తను మళ్ళీ తిరుగు ప్రయాణం నడుచుకుంటూ తను మళ్ళీ స్మరిస్తున్నాడు అనమాట. నేనెవరిని, నాకేం అర్హత ఉంది, నేను దరిద్రపు బ్రాహ్మణ్ణే, అలాంటి వాణ్ణి. కృష్ణుడెవరు, సాక్షాత్ దేవదేవుడే, షడైశ్వర్య పూర్ణుడు అయినటువంటి ఆ కృష్ణుడు తను 2 చేతులతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. నాకు అర్హతనే లేదు, నేను బ్రాహ్మణ బంధువుని, నాకు అసలు ఇంత కూడా అర్హత లేదే నాకు అనేసి అనుకుంటున్నాడు అనమాట. తన సొంత సోదరుడితో ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా నన్ను సోదరుడిలాగా నాకు సపర్యలు చేశాడు, నన్ను ఆదరించాడు. తన పట్టపురాణి సాక్షాత్ లక్ష్మీదేవి, ఆమె మంచం మీద నన్ను కూర్చోపెట్టాడు, ఆమె స్వయంగా నాకు చామర చేసిందే అని చెప్పేసి తను మళ్ళీ తలుస్తూ పులకిస్తూ తను అలానే కృష్ణుని తలుస్తూ పులకిస్తూ అలానే వెళ్తూ ఉన్నాడనమాట. పోర్బందర్ వరకు వెళ్తూ ఉన్నాడనమాట. ఇప్పటి వరకు విన్నాను కృష్ణుడికి బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం, ఆదరిస్తాడు అని. కానీ ఈరోజు నేను తీసుకున్నటువంటి ఆ సేవని, ఆయన దగ్గర నుంచి పొందినటువంటి అనుభూతి మాటల ద్వారా చెప్పలేను అనేసి తను అనుకుంటూ ఉన్నాడనమాట. సో భగవంతుడి యొక్క ఈ పాద సేవ కానీ భగవంతుడిది ఏదైతే సాంగత్యం ఉందో ఎవరు పొందుతారంట, ఎవరైతే ఈ సిద్ధులు మునులు ఋషులు ఉన్నారో వాళ్ళు పొందుతారు. మరి వాళ్ళందరూ ఎలా పొందుతారు అంటే ఆయన యొక్క పాద పద్మాలు అర్చన చేసి పొందుతారు. ఈ దరిద్రుడు అలాంటి ఆ భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందాడు అనేసి తను అనుకుంటూ ఉన్నాడనమాట. తర్వాత ఏమనుకుంటాడంటే ఇంకా కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత సరే కృష్ణుడు కొంచెం కూడా ధనం ఇవ్వలేదు, ఎందుకంటే తను ఏమీ ఆశించలేదు. తన భార్య కోరిక ఉండే కదా, ఏదో కొంచెం తీసుకొస్తే మన బ్రతుకులు కొంచెం బాగుపడతాయి అనే కొంచెం కోరిక ఉండే కదా వాళ్ళ భార్యకి. అప్పుడు అనుకుంటాడనమాట, అయ్యో కళ్యాణి ఊరికి నన్ను పంపించిందే, కొంచెమన్నా ధనం తీసుకొస్తాడు, మన బ్రతుకులు మెరుగుపడతాయి అని చెప్పేసి తను ఆలోచిస్తున్నాడు అనమాట. అయ్యో కృష్ణుడు ఇవ్వకపాయే, దాంట్లో కృష్ణుడు తప్పేమి లేదు, నేను అడగలేదు కదా అందుకే కృష్ణుడు ఇవ్వలేదు అనేసి అనుకుంటాడు. మళ్ళీ ఏమనుకుంటాడంటే ఆయనకు అన్నీ తెలుసు. మళ్ళీ ఏమనుకుంటాడు అంటే కరెక్టే, ఇప్పుడు నేను ఈ దరిద్రపు స్థితిలో ఉన్నానే, నాకు సడన్గా ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడో ధనాన్ని ఇచ్చేశాడో అప్పుడు ఏమవుతుంది, నేనేం చేస్తాను, అలాంటి ఐశ్వర్యం మత్తులో పడిపోతాను, పడిపోయి భగవంతుణ్ణి మర్చిపోయి ఈ ధనమే శాశ్వతమని అనుకుంటాను. అందుకే నన్ను కాపాడడం కోసమే ఈ ధనం ఇవ్వలేదు ఇప్పుడు నా స్వామి అని చెప్పేసి తను అనుకుంటాడనమాట. నా మంచి కోసమే స్వామి నాకు ఇవ్వలేదు అనేసి తన
అనుకుంటూ తలుచుకుంటూ తను వెళ్ళిపోయాడనమాట. పోరుబందర్ వరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊరిలోకి వెళ్తాడనమాట. ఆ ఊరిలోకి వెళ్ళిన తర్వాత సడన్గా చూస్తాడు చాలా మార్పులు ఉన్నాయంట. అక్కడికి వెళ్తే చాలా మంచి గార్డెన్లు కనిపిస్తున్నాయి, ఉపవనాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి వెళ్తే ఎన్ని రోజులు, ఒక రోజు నడుచుకుంటూ వెళ్ళాడు, ఒక రోజు అక్కడ ఉన్నాడు, మళ్ళీ ఇంకో రోజు వచ్చేసాడు. 3 రోజులు కదా, 3 రోజుల్లో అసలు మొత్తం ఊరే మారిపోవడం ఏంటి, అది చాలా కన్ఫ్యూజన్. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఆయన గృహం ఉండే చోట ఒక పెద్ద భవనమే ఉందంట. ఆ భవనం ఎలా ఉంది అంటే చాలా దగదగా మెరుస్తూ ఉందంట, ఎంతో ఎత్తుగా ఉందంట. ఆ భవనం చూస్తేందుకు అయ్యో అదేంటి నా ఇల్లు ఎక్కడ వెళ్ళిపోయింది, నేను తప్పు వచ్చేసాను అంటే, ఎందుకంటే ఆయన స్మృతి ఇక్కడ లేదు. కృష్ణుని గురించే తెలుస్తూ ఉంది ఆయన స్మృతి, అసలు ఏమైపోయిందో తను తెలుసుకోలేకపోతూ ఉన్నాడనమాట. అసలు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మారిపోయిందనమాట. మరి ఇంకా అప్పుడు లోపల నుంచి పరిచారికలు వస్తున్నారంట, హారతి పళ్ళాలు పట్టుకొని పరిచారికలు అందరూ వస్తున్నారంట. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే దేవతల్లా ఉన్నారంట, చాలా దివ్యంగా ఉన్నారంట. వాళ్ళందరూ వచ్చి వెల్కమ్ చెప్తున్నారనమాట. మరి ఈ సుధాముడు బ్రాహ్మణుడు తనకేంటి, ఎవరిని పరాయి స్త్రీని ఏం చూస్తాను అని చెప్పి పాపం తలెత్తి కూడా చూడట్లేడు అనమాట. తను ఆలోచిస్తున్నాడు, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది నా భార్య అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట. వీళ్ళందరినీ చూసి అయ్యో ఇదంతా ఏంటి, ఈ భవనం, ఈ సంపద ఎవరిది అనేసి, ఇదంతా ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పేసి తను ఆశ్చర్యపడుతూ ఉన్నాడనమాట. అప్పుడు ఈ స్త్రీలు వీళ్ళందరూ కూడా సుధాముని స్వాగతం పలుకుతున్నారనమాట. సుధామని మీకు స్వాగతము అని చెప్పేసి స్వాగతం చెప్తూ ఉన్నారు. లోపల నుంచి వాళ్ళ భార్య వచ్చిందనమాట. ఆమె భర్త వస్తున్నాడని చెప్పేసి తొందరగా వస్తుందన్నమాట. ఎలా ఉంది అంటే సాక్షాత్ లక్ష్మి వైకుంఠం నుంచి బయటకు వచ్చినట్టుగా ఉందంట. ఆమె అలా మారిపోయింది అనమాట. ఆ భర్తను చూడగానే ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయంట. పాపం భర్తను దర్శనం చేసుకోగానే భర్తకి నమస్కారం చేసింది. తర్వాత చెప్తుంది అనమాట, పాపం ఎవరో ఈ పరాయి శ్రీ అని చెప్పి తినేమో తల కూడా ఎత్తి చూడడం లేదు. అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టగానే అయ్యో ఈ మాట నా భార్యదే అని చెప్పేసి అప్పుడు చూస్తాడంట. చూసి అయ్యో కళ్యాణి నువ్వేనా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఎలా ఉంది అంటే ఆమె మణిహారాలు వేసుకొని దాసీగణంతో ఆ దివ్యమైన ఆ భవనంలో చూసి సుధాముడు ఆశ్చర్యపోతాడు. అసలు తనే మర్చిపోతాడు. షాకింగ్ అనమాట ఇది. అందుకని చెప్పేసి తర్వాత నెమ్మదిగా ఆ భవనంలోకి ప్రవేశిస్తాడనమాట సుధాముడు. ఇంకా అంటే ఇప్పుడు సుధాముడు ఇప్పటివరకు బీరబ్రాహ్మణుడే. ఆయనకు అలాంటి ధనాన్ని ఇచ్చారనుకో, ఈ దొంగలు ఆ దోపిడిగాన్లు ఎవరైనా మధ్యలో తగిలితే అవంతా ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా. అందుకని చెప్పేసి కృష్ణుడు ఏం చేశాడు అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు అనమాట సుధాముడికి. వాళ్ళ ఇల్లంట పట్టు పరుపులతో, తర్వాత ఏనుగు దంతాలతో చేసినటువంటి ఫర్నిచర్ ఉందంట, మార్బల్ ఫ్లోర్ ఉందంట, తర్వాత గోల్డెన్ ఆసనాలు ఉన్నాయంట, చామరులు, తర్వాత సింహాసనాలు, మరకతమణులు, తర్వాత రత్నాలతో దీపాలు, ఇవన్నీ కూడా ఆయనకి ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నాయన్నమాట. అయ్యో అప్పుడు సుధాముడు అనుకుంటాడనమాట, నేను కటిక దరిద్రుణ్ణి కదా, అందుకే అకస్మాత్తుగా ధనాన్ని నాకు ఇస్తే కూడా ఎవరైనా దాన్ని చూసి దొంగలిస్తారు. అందుకని చెప్పేసి భగవంతుడు ఈ విధంగా ఇచ్చాడు, ఆయన యొక్క విభూతినే నాకు ఇచ్చేశాడు, ఇంత సంపన్నుని నాకు ఇచ్చేశాడు అనేసి ఇది కృష్ణుడికి తప్పితే ఇంకెవరికి సాధ్యపడదు అని చెప్పేసి తను తలుస్తూ ఉన్నాడనమాట. అయితే ఇంకేమంటున్నాడంటే, అపరిమితమైనటువంటి ఐశ్వర్యం కలిగిన నా స్నేహితుడు ఉన్నాడే, తను నా హృదయంలో ఉన్నటువంటి నా ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని తను తెలుసుకున్నాడు. అందుకే తను ఇప్పుడు నాకు ఇంత సంపదనిచ్చాడు అనేసి చెప్తున్నాడు. పోనీ ఇప్పుడు తన చేతులతోనే ఇస్తే, తన హృదయంలో ఉన్నటువంటి కోరికను తెలుసుకొని ఇస్తే పాపం తను చిన్న మనసు చేసుకునేవాడేమో సుధాముడు. అయ్యో నేను ధనం లేక నేను ఇప్పుడు నా స్వామి దగ్గరికి వచ్చాను, అందుకే ఇప్పుడు నా స్వామి నాకు ఈ ధనాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు అంటే ఆ ఫీలింగ్ కూడా మంచిది కాదు కదా. ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు, ఎంత మంచిగా నైట్ అంతా కూర్చొని చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు,
చేసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. అయ్యో ఇప్పుడు దీంట్లో ఈ ధనాన్ని ఇచ్చేసరికి పాపం వాళ్ళ ఏమంటారు వాళ్ళ రసంలో కూడా ఖేదం కలిగేదా. సో అందుకని చెప్పేసి భగవంతుడు ఎంత దయామయుడంటే నా హృదయంలో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని తను తెలుసుకొని తను ఈ విధంగా ఇచ్చాడు అనేసి ఎంత కరుణాపూర్ణుడు అనేసి సుధాముడు అంటున్నాడు అనమాట. మేఘం లాగా ఆయన వర్షిస్తాడు అంటే ఇదే అనమాట. మేఘము ఇక్కడ నేల ఉందా, రాయి ఉందా, పొలం ఉందా, ఇల్లుందా, చెట్టు ఉందా అని చెప్పి ఆలోచిస్తుందా? అలా ఆలోచించదు, అందరిపైన కూడా వర్షాన్ని కురిపిస్తుంది. అలా నాలాంటి బ్రాహ్మణ బంధువైన నా పైన కటిక దరిద్రుణ్ణి నా పైన భగవంతుడు ఈ కరుణని కలిగించాడు అని చెప్పేసి తను పులకించిపోతూ ఉన్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే భగవంతుడు నిజంగా ఎంత దయామయుడు, నేనేం తీసుకెళ్ళాను. ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చారు, ఎవరైనా వచ్చి ఒక 100 రూపాయలు పెట్టారనుకోండి, మనకి గిఫ్ట్గా మనం ఏం చేస్తాము, కనీసం 101 పెడతాము, అవునా కాదా? సో మరి నేను తీసుకెళ్ళింది ఏంటి? భగవంతుడికి తీసుకెళ్ళింది 4 గుప్పెల అటుకులు. అవి కూడా ఏమైనా ఒకేలా ఉన్నాయి అలా కాదు, వాళ్ళ ఆవిడ 4 ఇళ్లలో అడుక్కొని వచ్చింది. ఆ 4 అటుకులు కూడా, ఆ 4 గుప్పెల అటుకులు కూడా రకరకాలుగా ఉన్నాయంట దాంట్లో. సో అలాంటివి తీసుకొని పరమాత్మ ఏం చేశాడు, ఇంత అనంతమైనటువంటి సంపదను ఇచ్చాడు అనేసి తను తలుస్తూ ఉన్నాడనమాట. ఇంకా తను ప్రార్థిస్తున్నాడనమాట. ఈ సంపద ఏదైతే కృష్ణుడు ఇచ్చాడో, ఈ కృష్ణుడు ఇచ్చినటువంటి ఈ సంపద పట్ల నాకు ఎలాంటి మక్కువ కలగకుండా ఎప్పుడు తన సాంగత్యంలోనే ఉండే విధంగా నా దృఢ చిత్తం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా కృష్ణుడికి అనురక్తిగా ఉండాలి అని చెప్పేసి తన కృష్ణుడికి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. సో ఈ జన్మలకి నేను అతని ప్రేమతోనూ, తర్వాత ఆయన స్నేహంతోనూ, తర్వాత ఆయన యొక్క సహానుభూతితోనూ సేవించే విధంగా నేను ఉండాలి అని చెప్పేసి సుధాముడు ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు, వాళ్ళు ఏది కోరుకుంటే అది తను ఇచ్చేస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నాడనమాట, ఆ భగవంతుడు ఎంత కరుణామయుడు అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ ముందే ఇచ్చేసి ఉంటే పాపం ఇంద్రియ భోగం కోసం భార్యతో లోభంతో ఉన్నవాడికి ఇచ్చాడు అని అలా అనిపించేది. అందుకే ఈ శ్రీహరి అయినటువంటి యజ్ఞపతి ఏం చేశాడు, ఆయనకి ఈ విధంగా తనని ఇచ్చాడు. ఎలా? తనకంటే ఉత్తమ దైవంగా చూస్తున్నాడు ఈ బ్రాహ్మణులని. అలా చూసి తన యొక్క సర్వస్వాన్ని ఇచ్చేస్తున్నాడనమాట. భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను కీర్తిస్తారో అలాంటి భక్తులకి నేను దాసోహము అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు సుధామునికి అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చి తను ఆయనని గొప్ప ధనవంతుడిగా చేశాడనమాట. మరి భగవంతుడు నిస్వార్థమైన భక్తుల పట్ల ఏ విధంగా కరుణిస్తూ ఉంటాడు చూడండి. మనము కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు పండ్లు అమ్ముకునే ఆవిడ కథ చెప్పుకున్నాం. ఆ పండ్లు అమ్ముకునే ఆవిడ వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, ధాన్యాన్ని తీసుకొని వస్తాడు. చాలా అక్కడి నుంచి వచ్చేలోపు ధాన్యం అంతా పోతుంది, 4-5 గింజలే మిగులుతాయి. అవి తీసుకొని ఆమెకి ఇస్తే ఆమె కృష్ణుడు ఇచ్చే దాంతో సంతృప్తి చెందింది. అయ్యో ఇంత చిన్నపిల్లోడు 4 గింజలు తెచ్చాడు, నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకుందా? ఇవ్వలేదు. తను కృష్ణుడి పట్ల సంతృప్తి చెంది తను ఉన్నవన్నీ పనులన్నీ ఇచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా భగవంతుడు ఆమె సమర్పించినటువంటి దానికి తను సంతృప్తి చెంది అనంతమైన రత్నాలు, నగలు ఇవన్నీ ఇచ్చాడు. దానికి ఏమి తను ఒక్కరోజు కూడా పాపము ఇవి నావి అని ఎప్పుడు అనుకోలేదంట. తను ఎప్పుడు కూడా ఆ కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనం చేసుకోవడానికి తను రోజు వచ్చి చూస్తూ వెళ్ళేది అంట. అలాంటి అనుగ్రహము తను ఇచ్చాడనమాట. అలానే ద్వారకాలోకి ప్రవేశించినప్పుడు మాలాకారుడు, తర్వాత రత్నాకర్, టైలర్, ఆయన వాళ్ళిద్దరిని కూడా ఎలా కరుణిస్తాడు. అసలు ఆ టైలరు ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, పాపం కిందికే దిగడం బంద్ చేశాడు. కృష్ణుడు వచ్చాడు అంటే తను ఎలా చేస్తున్నాడు, ఆయన ఉండేటటువంటి ఆ మెట్లు కూడా బంగారం అయిపోయాయి, ఆయన కత్తెర కూడా బంగారం అయిపోయింది. మరి వాళ్ళందరూ కూడా ఏం ప్రార్థిస్తున్నారు?
చేస్తున్నారు కృష్ణుడిని, స్వామి ఎల్లప్పుడూ కూడా నీ యొక్క పాద పద్మాల్లో మా మనసు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే భగవంతుడు ఏం చూస్తున్నాడు భక్తుల దగ్గర, వాళ్ళ లోపల ఉన్నటువంటి భక్తిని చూస్తున్నాడు, నిస్వార్థమైన సేవను చూస్తున్నాడు, వాళ్ళ లోపల ఉన్నటువంటి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి అనురక్తిని చూస్తున్నాడు. విదురాని ఏం చేస్తుంది, కృష్ణుడు వచ్చాడన్న సంతోషంతో పాపము తను తొక్కలు పెట్టేసి పండు పడేస్తుంది, అయినా కానీ కృష్ణుడు స్వీకరిస్తాడు. అంటే కృష్ణుడు ఆశించేది ఏంటి, మనం పెట్టే ద్రవ్యంతోనో వస్తువుతోనో కాదు, మన లోపల ఉన్నటువంటి ఆ భావం ఏ భావము, స్వామి నన్ను కరుణిస్తాడు, సో నా స్వామికి ఇది ఇష్టం అది ఇష్టం, ఇలా చెయ్యాలి, ఇది నా స్వామి కోసం చేస్తున్నాను, సో కృష్ణకి ఇది కావాలి ఇలా చెయ్యాలి అని చెప్పే భావం ఏదైతే ఉందో ఆ భావమే తను తీసుకుంటాడనమాట. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటామో, మనం ఆ విధంగా చేస్తూ ఉంటామో, అప్పుడు మన లోపల ఇంకా ఈ ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆసక్తి పెరగడం వల్ల మనని మనం ఇంకా కృష్ణుడి పట్ల ఇంకా దగ్గర అవ్వగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మన లోపల చాలా మలినాలు ఉన్నాయి, ఆ మలినాల వల్లనే మనం ఏం చేస్తున్నాం, చాలా దూరంగా ఉన్నాం. ఎప్పుడో ఒకసారి వింటాము, తర్వాత మర్చిపోతాము. రోగం వచ్చిన వాడికి మందు నచ్చకున్నా కానీ ఆ మందును మళ్ళీ మళ్ళీ తాగుతూ ఉంటేనే రోగం తగ్గుతుంది. అలానే మనకు కూడా ఇవన్నీ నచ్చవు, కాకపోతే నచ్చకున్నా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మన రోగం పోతుంది అనమాట. రోగం పోయి అప్పుడు నిజంగా రోగం కుదిరి భగవంతుడికి మనం దగ్గర అవ్వాలనే కోరిక పెరుగుతుంది. అప్పుడు జపం పట్ల ఆసక్తి పెరుగుతుంది, కథాశ్రవణం ఇంకా చెయ్యాలి అనే ఆ కోరిక ఇంకా పెరుగుతూ ఉందన్నమాట. సో భగవంతుడి యొక్క లీలా కథా శ్రవణము భగవంతుడికి వచ్చేది ఏమీ లేదు, దాని ద్వారా మనం పొందుతాం ఆ లాభం ఎంత గొప్ప లాభము అంటే పరీక్షిత్ మహారాజ్ ఏమంటున్నాడు, నాకు ఇంకా వినాలని ఉంది అనేసి తను అడుగుతూ ఉన్నాడు అనమాట. భగవంతుడు కూడా భగవంతుడి యొక్క కథలు ఎంత విన్నా కూడా తనివి తీరదంట. అనంతకాలం నుంచి అనంత దేవుడు అనంతము కాలతో భగవంతుడి యొక్క కీర్తనని చేస్తూ ఉన్నాడు, అయినా కానీ అవి అయిపోవట్లేవు. రూప గోస్వామి అంటారు, నాకు లక్షలాది చెవులు ఉంటే కర్బద్ లక్షలాది కాదు కోట్ల కొలది చెవులు ఉంటే బాగుండేది స్వామి, మీ యొక్క కీర్తనాన్ని నేను, మీ యొక్క గుణగణాలని నేను వినేవాణ్ణి అని చెప్పేసి తను స్తవమాలలో రాస్తారనమాట. భగవంతుడి యొక్క కథలు అనంతమైనటువంటివి, భగవంతుడి యొక్క కథ శ్రవణం వల్ల పొందేటటువంటి లాభం కూడా అనంతమైనటువంటిది. అందుకే నిత్యం భాగవత సేవయ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. సుధాముడు ఆ విధంగా కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అనుగ్రహాన్ని పొందిన తర్వాత కూడా తను ఏమనుకుంటున్నాడు, నాకు కించిత్తు కూడా అర్హత లేదు అనేసి అనుకుంటున్నాడు. తర్వాత నేను ఎప్పుడు కూడా ఆయన యొక్క స్నేహాన్ని ఆయన యొక్క అనుభూతిని నేను పొందాలి అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. ఇంద్రుడికి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని ఇప్పుడు సుధాముడికి ఇచ్చాడు. తర్వాత సుధామపురి అయిపోయింది, ఆ ఊరు బోరుబందర్ కాస్త సుధామపురి అయిపోయింది. ఆ విధంగా ఇంద్రుడికి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడంట సాక్షాత్తు కృష్ణ. మరి అలాంటి కరుణామయుడైనటువంటి సుధామని అనుగ్రహించినటువంటి కృష్ణకి జై. హరే కృష్ణ.